పాఠశాల ఒక యాదవ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని ఆయన. అంటే ఏం తప్పు చేసినాడు ఈ పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసులో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 15 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. నిజంగా అడుగుతాను, ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట పోనీ వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులను కొట్టినారు ప్రకాశం జిల్లాలో. ఇట్స్ బీన్ రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టినారు. నిజంగా నేను మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్ గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాలా. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ మహిళను మేయర్ గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయన నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆమె దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ? అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్కు శంకుస్థాపన చేసినారు, పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ? అసలు యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. ఇప్పుడు మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపరా. ఒక మంత్రి పోలా కనీసం ఆ ఇళ్ళకాడికి వాళ్ళని కనీసం ఓదార్చడానికి పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే మనిషి, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు.